మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ మంచిగలపూడి, పేరకలపూడి, అదేవిధంగా రేవేంద్రపాడు 1,65,000 రూపాయలు ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళకి భరోసానిచ్చి ధైర్యాన్ని ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చెక్కులు మీ ఇంటికి మీ అందరికీ చేర్చమన్నారనే సబ్జెక్టుని చెప్పడం కోసం మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు గారు, గౌరవ ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు అందరం కూడా ఒక మంచి వాతావరణంలో అందరి ఇళ్ళకి వెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. దుగ్గిరాల మండలం చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీకి 4,500 పైన మెజార్టీ ఇచ్చిన విషయం 2019లో మనందరికీ తెలుసు. ఈరోజు మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని పేద వర్గాలకు ఇస్తున్న పేదల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల దుగ్గిరాల ఇంకా బంపర్ మెజార్టీ వైఎస్ఆర్సీపీకి వస్తుంది. దాంట్లో ఏమాత్రం మేము డౌట్ లేదు. తెలుగుదేశం వాళ్ళ విమర్శలు ప్రజలు నవ్వుకుంటున్నారు. అవినీతి అనకుండా నారా లోకేష్ గారు తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని ప్రతి సెక్షన్లో చేయిబెట్టి ఏ విధంగా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారో ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకి తెలుసు. ముందు ఆ పార్టీ నాయకులు తెలుసుకోండి. మీరు మాట్లాడే మాటలు ఎంత ప్రజలు అసహించుకునే విధంగా ఉన్నాయనేది. ఏ వాళ్ళు ఏ టూలు చిల్లర దొంగలని మీరు మాట్లాడుతూనే ఎంత అసహనంతో ఉన్నారు, మీరు అభద్రతా భావంతో ఉన్నారు, ఓడిపోతున్నారని మీకు తెలిసిపోయింది. మళ్ళీ 2019 కన్నా దారుణంగా ఈ రాష్ట్రంలో ఓడిపోతున్నారని తెలవబట్టే మీ అబద్ధాల ప్రచారాలు నమ్మే స్థితిలో మంగళగిరి ప్రజలు లేరు. మీరు అంటున్నారు చూడు గజ దొంగ ఏ1 ఏ2 అని. కొద్దిగా జాగ్రత్తగా నిజాలు మీ అందరికీ తెలుసు, మీ ఆత్మసాక్షి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లిలో పడమర వైపు కిటికీ తీస్తే ఆ ఇసుక దుమ్ము ఏ విధంగా లోపలికి వస్తుందో అక్కడ ఇసుకే వేల కోట్ల రూపాయలు ఎవరు దోచుకున్నారో మీ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, సామాన్య కార్యకర్తకు కూడా తెలుసమ్మా. మీరు తెలుసుకొని విషయాలన్నిటి మీద అవగాహన కలిగి ప్రజల ముందుకు రాండి తప్పించి ఎవరో రాసిన పేపర్లు తీసుకొచ్చి మంగళగిరి ప్రజలకి చెప్తే చెవులో క్లాలిఫవర్లు పెట్టుకొని మంగళగిరి ఓటర్స్ లేరమ్మా. అది మీరు తెలుసుకుంటే మంచిది. తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ఏం చేస్తారో, జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారంటే 15 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఈ పేద వర్గాలు గుర్తుకు రాలేదా? 5 సంవత్సరాలు మంగళగిరిలో ఉండి 2 తండ్రి కొడుకులు పరిపాలించినప్పుడు మంగళగిరి అభివృద్ధి గుర్తుకు రాలేదా? మంగళగిరి ప్రజలు లేరు. మీరు ఎన్ని అబద్ధాలని ఎంతమంది మీదకి ఇసిరినా అవి వచ్చి మీ మీద పడతాయే తప్పించి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, మంగళగిరి ప్రజలకు కానీ మీ మోసాలు దగలు అన్నీ స్పష్టంగా తెలుసు. ఇకనైనా ఈ అబద్ధాల ప్రచారాలని, అవినీతి ఆరోపణల్ని పక్కన పెట్టి మీరు చేసిన 15 సంవత్సరాల్లో, ఈ 5 సంవత్సరాల్లో 14 నుంచి 19 దాకా మీరు చేసిన అవినీతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అవి గుర్తెరిగి విమర్శలు చేస్తే బాధ్యతాయుతంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలియజేస్తున్నాం.